హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. బ్లౌజ్కి ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట. ఇలా మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల బాడీ మెజర్మెంట్ తీసుకోవడము ఇలా తీసుకోవడము ఒకటే. ఇప్పుడు చూడండి, ఇలా ఉక్స్ వేసి క్లోజ్ చేసి పెట్టాను బ్లౌజ్ని. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇక్కడ ఉంది, నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఇటు సైడ్ వచ్చింది, బయటకు వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలాగా ఫోల్డ్ చేసి నీట్గా బ్లౌజ్ని ఇలా చేత్తో అనుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది రౌండ్ అయితే ఇంత కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ ఉందనేసి ఫ్రంట్ ఇలా టక్స్ వేసి ఇచ్చాము. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఈ బ్లౌజు. సంక మాత్రమే టైట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ మెజర్మెంట్ చెస్ట్ పార్ట్ చాలామందికి తీసుకోవడం అయితే రాదనమాట. అందుకోసం నేను చూపిస్తున్నాను. చెస్ట్ పార్ట్ కొంచెం డౌట్గా ఉంటుంది అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని చూసేయండి. చూడండి, ఇలాగ చూసుకోవడం వల్ల ఈజీగా చెస్ట్ లూజ్ ఎంత అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, 17.5 ఇంచులు వస్తుంది. దీనికి 1 ఇంచు కలుపుకోవాలి. 1 ఇంచు ఎందుకంటే ఇక్కడ ఉక్స్ పట్టి వస్తుంది కదా, ఇది కటింగ్ కూడా చేంజ్ అవుతుంది. కటింగ్ని కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ కూడా నేను చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఈ మెజర్మెంట్తో మనము కటింగ్ అయితే చేసేస్తున్నాం. చూడండి, 17.5 ఇంచీలు అంటే 35 ఇంచీలు వస్తుంది. 35 ఇంచీల బ్లౌజ్ కాదు ఇది. చూడండి, దీనికి 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, అంటే 18 ఇంచీలు. చూడండి, ఇలాగా 17.5 వస్తుంది కదా, 1/2 ఇంచు కలుపుకోవాలి. 18 ఇంచీలు అవుతుంది. 18 అంటే 36 ఇంచీలు బ్లౌజ్ ఇది. దీన్ని కటింగ్ అయితే చేసేసి చూపిస్తున్నాను. అలాగే నడుము లూజ్ కూడా ఇలాగే చూసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, ఇలా నీట్గా టైట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని 14.5 లాగితే 15 వస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా, 15 ఇంచీలు అయితే వస్తుంది. 15 ఇంచీలు 1 ఇంచు కలుపుకోవాలి, అంటే ఒక 1/2 ఇంచు కలుపుకోవాలి. 1/2 ఇంచ్ అంటే 15.5 వస్తుంది. దీన్ని డబల్ చేస్తే 31 ఇంచు, అంటే నడుము లూజు 31 ఇంచు, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు. ఓకేనా? కటింగ్ చేసేస్తున్నాను, చూసేయండి. నడుము పట్టి కోసమని, ఇక్కడ ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి పైకి బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో చూడండి, బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఏమో ఇక్కడ ఉంది, మార్క్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని కొలిచి ఎంత ఉందో చూసుకోవాలి. 15.2 ఇంచీలు వస్తుంది, అంటే 15 ఇంచీల 2 పాయింట్లు వస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే మార్కింగ్ పెట్టేసేయాలి. ఇలా ఈ రెండు గీతాలని కలిపి ఒక లైన్ గీసేయాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచీలకి షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 5.5. ఆర్మోల్ రౌండ్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలకి 6 ఇంచీల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా 6 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజు చెప్పాను కదా, 18 ఇంచీలు అంటే 9. 18లో సగం 9 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచీలు ఖర్చు కోసం. 18 ఇంచీలు కింద కూడా 9, 2 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1.2 చాలు. 1.2 ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి,
మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు రాదు కదా మార్కింగ్ చేసుకోవడం అని. ఇప్పుడు చూడండి 6 ఇంచీల్లో సగానికి అంటే 3 ఇంచీల దగ్గర ఇక్కడ స్టార్ట్ చేసి వంపు చేయడము, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ తిరగాలి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ దూరంలో కలిసిపోవాలన్నమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. 2.5 ఇంచీలు షోల్డర్ ఉండాలి. షోల్డర్ వెడల్పు 2.5 ఇంచీలు ఉండాలి. 2.5 ఉండాలి అంటే 3.2 తీసుకోవాలి. 3/4 ఇంచీలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ రౌండ్ లెంత్ ఎంత ఉందో చూసుకుని అంతా మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ రౌండ్ చూసుకోవాలి. చూడండి ఇలాగా చూడండి కరెక్ట్గా అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో 2.2 ఇంచీలు కదా, ఇక్కడ 2.5 మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచీలకి లైన్ వేసి రౌండ్ తిప్పాలి. దీన్ని మనకు సింపుల్గా రౌండ్ ఉండాలి అంటే ఇలాగా, లేదు కొంచెం డీప్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా కొంచెం తీయాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం చూస్తే ఏం అర్థం అవ్వదు. కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ. చేతులకి మార్క్ చేసుకోవాలి. ఇంత పొడవు అయితే అవసరం లేదన్నారు. ఇది చేతులు ఎంత పొడవు ఉందో చూసి 1 ఇంచ్ తగ్గించమని చెప్పారు. 9.5 ఉంది, మనం 8.5 పెట్టేస్తున్నాం. 8.5 ఇంచులకి. కాకపోతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ కోసమని. తర్వాత 8.5 ఇంచుల స్లీవ్స్ పొడవు, 1/2 ఇంచు ఖర్చు కోసం అంటే 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సంక లూజ్ చూసుకోవాలి. ఇది ఎంత ఉందో చూసి కొంచెం లూజ్ పెట్టమన్నారు, కొద్దిగా లూజ్ పెట్టమన్నారు. ఇది 6.5 ఇంచులు ఉంది. చూస్తున్నారు కదా, 6.5 ఉంది. నేను 6.3 పెడుతున్నాను. 6.3 ఇంచులు అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి మనం 6.3 తీసుకుంటే డబల్తో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పెరుగుతుంది అన్నమాట. 2 ఇంచులు ఖర్చు కోసం, 3 ఇంచులు హ్యాండ్ డౌన్ 3 ఇంచులు. తర్వాత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చేతులు లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, 5.3 ఇంచులు అనుకోండి. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. స్లీవ్స్ మార్కింగ్ అయిపోయింది. కటింగ్ చేసేస్తున్నాను. స్లీవ్స్ ఎప్పుడైనా సరే ఇలాగ కట్ చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగ్ అయినా ఒకే విధానమే కటింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను క్రాస్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పీస్ని. తర్వాత ఎంతైతే క్రాస్ వస్తుందో అంతే చాలు.
ఇలా పొడవునా మార్క్ వేసుకోవాలి. ఎక్కడి వరకు క్లాత్ ఉంటే అక్కడ వరకు పొడవునా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలాగా బయటికి మార్క్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ రౌండ్ అంతా సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కిందికి జరుపుకుంటే ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసి ఇక్కడ వరకు మార్క్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఇది వాళ్ళకు సరిపోయింది కదా. దీన్ని పెట్టేసి చూడాలి ఇది ఎంత ఉందనేది. ఇక్కడ వరకు తీసుకురావాలి. చూడండి ఈ లైన్ దగ్గరికి గీయకూడదు అనమాట. పైన షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసి లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్ది ఇలా పైన వరకు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటే రౌండ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఓకేనా. దీన్ని ఇట్లా తీయకుండా చూడండి, ఈ ఖర్చు కనిపిస్తుంది కదా, క్రాస్ బెల్ట్ ఖర్చు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి. ఇది ఎంత ఉంది? 4 ఇంచీలు ఉంది. ఇది 5 ఇంచీలు. 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎందుకు పెంచామంటే ఇక్కడ ఒక టక్ వస్తుంది, ఇక్కడ కొంచెం ఖర్చుకి, ఇక్కడ కొంచెం ఖర్చుకి అంతా కలిపి 1 ఇంచ్ పోతుంది అనమాట. అందుకోసమని 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు టక్స్ కోసమని ఫ్రంట్ టక్ కోసం చూడండి, ఇది 10.5 ఇంచీలకి చూడండి, కరెక్ట్గా 10.5 ఇంచీల దగ్గర టక్ ఉంది, కనిపిస్తుంది కదా. అంతే. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుని 10.5 ఇంచీల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచీలు వస్తుంది. ఈ టక్ పొడవు 2.5 ఇంచీలు ఉంది. ఇక్కడ నుంచి ఇటు సైడ్కి 2.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 ఇంచీలు ఇలా క్రాస్గా కొంచెం రౌండ్ తిరగాలి. ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉందో చూసుకోండి. 13 ఇంచీలు వస్తుంది. 13 ఇంచీలకి ఈ పొడవు అనేది ఉంది, ఫ్రంట్ పొడవు. చూడండి ఇలాగా టక్స్ వస్తాయి. ఇక్కడ కూడా 2 ఇంచీలు కానీ 2.5 ఇంచీలు కానీ మనం ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో గుర్తుపెట్టుకుని క్రాస్ బెల్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి 9 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ లేదు కాబట్టి. తర్వాత షేప్ తీయాలి. ఆర్మోల్ దగ్గర షేప్ చూడండి, ఆర్మోల్ దగ్గర షేప్ తీసాము. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకుందాం. ఫ్రంట్ 6 ఇంచీలు పొడవు ఉంది. ఫ్రంట్ రౌండ్ 6 ఇంచీలు పొడవు చూపిస్తాను చూడండి. ఇక్కడికి ఉంది చూడండి, టేప్ పెట్టి చూపిస్తాను. 6 ఇంచీలు ఫ్రంట్ రౌండ్ వచ్చేసి 6 ఇంచీలు తీసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టే వాళ్ళకు కూడా ఇదే టైపే కట్ చేసుకోవాలన్నమాట. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టే వాళ్ళకు ఈ టైప్ ఖచ్చితంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదు మనం ఇలా వదలకుండా కట్ చేస్తే టైట్ వస్తుంది అనమాట వాళ్ళకు. అందుకని బాడీ మెజర్మెంట్స్ తీసుకోలేదు, వీడియోలో నేను చూపించలేదు కాబట్టి, అందుకని నేను బ్లౌజ్ మీద చూపించాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. కటింగ్ చేసేస్తున్నాను.
చూడండి ఈ లైన్కి మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ కోసము ఈ పీస్ లైనింగ్ పీస్ ఇంత ఉంది కదా, 10.5 ఇంచీలు అయితే సరిపోయేది. 10 ఇంచీలే ఉంది, సరిపోతుంది. ఇది కూడా 4 ఇంచీలు పొడవు తీసుకున్నాను. ఇటు సైడ్ కూడా 4 ఇంచీలు పొడవు తీసుకుని మార్క్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేశాను. 1 ఇంచ్ తగ్గించాను అనమాట. ఇలాగా క్రాస్ పట్టి మార్క్ చేసుకోవాలి. క్రాస్ పట్టి మార్కింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. స్లీవ్స్ కటింగ్ చేసేస్తున్నాను. ఇలా స్ట్రైట్గానే కట్ చేసి తక్కువ వచ్చే క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్